పేరు కాలకండి సందీప్ కుమార్. సో ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకు, దాంతోపాటు నా విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పాదాభివందనాలు. అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపకులైన గంప నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. సో నిన్న మనకు టాపిక్ చెప్పారు, క్రియేటివ్ థింకింగ్. సో ఆ బేస్ మీద ఒక అసైన్మెంట్ ఇచ్చారు. సో క్రియేటివ్ థింకింగ్ అంటే ఒకటి డిఫరెంట్ వేలో ఆలోచించడం క్రియేటివ్ థింకింగ్ అంటాం. సో థింకింగ్ అంటే ఆలోచన. సో ఆలోచన అందరికీ ఉంటుంది. సో ఆలోచన లేకుండా ఏ మనిషి ఉండడు. కానీ డిఫరెంట్ వేలో ఆలోచించడమే అనేది క్రియేటివ్ థింకింగ్. అంటే ఒక పనిని ఇట్లా చేయాలి అన్నట్టు కొంతమంది అంటారు, చేస్తారు. అంటే కొంతమంది ఏంటంటే అట్లాగే వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా చేయాలి, ఇట్లా చేయలేమా అంటే ఆలోచనకు వచ్చింది. సో దాన్ని క్రియేటివ్ థింకింగ్ అనేది ఇనిషియల్ స్టెప్ అన్నమాట. సో దేనికైనా కానీ ఇనిషియల్గా ఆలోచన వచ్చిందంటే ఆటోమేటిక్ దాన్ని డెవలప్ చేస్తూ ఉంటేనే మనం ఏదన్నా సాధించగలుగుతాము అనేది నా ఆలోచన. సో ఇప్పుడు పిల్లలు ఉంటారు. సో పిల్లలకి అందరికీ ఏంటంటే చిన్నప్పటి నుండి వాళ్ళు డెవలపింగ్ స్టేజ్ కాబట్టి ఆ క్రియేటివ్ అనేది అందరికీ ఉంటుంది. కానీ అది గుర్తించి వాళ్ళ దాంట్లో ఇది క్రియేటివ్ థింకింగ్ అనేది డెవలప్ చేస్తేనే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైనా క్రియేట్ చేయగలుగుతారు అన్నమాట. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ పేరెంట్స్ ఉంటుంది, దాంతోపాటు మన టీచర్స్ ఉందన్నమాట. సో వాళ్ళందరూ ప్రతిసారి స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేస్తుండాలి. అంటే జస్ట్ ఈ సైన్స్ వైజ్ ఎగ్జామ్స్ కానీ స్పోర్ట్స్ కానీ సో ఇవన్నీ పెడుతుంటే యాక్టివిటీస్ వల్ల వాళ్ళలో ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంకా దాంతోపాటు వాళ్ళకి యాక్చువల్ క్రియేటివ్ థింకింగ్ ఇనిషియల్గా ఎవరైనా డెవలప్ అవ్వాలంటే మెడిటేషన్ అనేది మైండెడ్ అనమాట. మెడిటేషన్ అనేది కంపల్సరీ. అంటే అది చేయడం వల్ల ఏంటంటే మనిషిలో మేధస్సు పెరుగుతుంది అన్నమాట. సో మైండ్ థింకింగ్ పవర్ పెరుగుతుంది, ఇంకా ప్లస్ దాంతో పాటు మెమరీ పవర్ పెరుగుతుంది. సో ఇవి మెడిటేషన్స్ ఇవన్నీ వల్ల ఏంటంటే మనకి థింకింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉండే, ఇప్పుడు వాళ్ళంతా ఆలోచనలు ఇప్పుడు మనం వాడుతున్నాం. సో వాళ్ళ అంటే అది ఇక్కడ ఆలోచించే విషయం ఏంటంటే అప్పుడే క్రియేట్ అయిపోయింది. కానీ దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చి దాన్ని నేను క్రియేట్ చేశామని చెప్పి దాన్ని మనం వాడుతున్నాం ఎట్ ప్రజెంట్. ఇప్పుడు ఏది ఈ ఫోన్ కానీ లేదా టీవీ కానీ ఎలక్ట్రానిక్ డిజిటల్ గూడ్స్ కానీ సో ఇవన్నీ ఏంటంటే ఎవరో తయారు చేసింది, ఎవరిదో ఆలోచన, ఇప్పుడు మనం వాడుతున్నాం. సో క్రియేటివిటీ అనేది అది రానుపోతుంది. కానీ క్రియేటివ్ థింకింగ్ అనేది గ్రేట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో క్రియేటివ్ థింకింగ్ కూడా అంత ఇంపార్టెంట్. క్రియేటివ్ థింకింగ్ అంటే ఆ క్రియేటివిటీ ఎట్లా క్రియేట్ చేసి పబ్లిక్ని అట్రాక్ట్ చేసి దాన్ని ఎట్లా రాగా. ఇప్పుడు బిజినెస్ ఉంటుంది. సో బిజినెస్ అనేది ఇప్పుడు జస్ట్ అ ప్రోడక్ట్. ఇది ఎగ్జాంపుల్ ఫెవిక్విక్ ప్రోడక్ట్ ఉంది. సో ఫెవిక్విక్ ఎట్లా వాడాలి, సో పబ్లిక్ ఎట్లా అట్రాక్ట్ చేయాలి. సో దానికి ఒక వీడియో ఉంది మనకి. సో వీడియో వచ్చి ఫెవిక్విక్ ఒక మనిషి ఏంది అక్కడ ఏది నది పక్కన కూర్చొని అది స్ట్రింగ్ పెట్టి చేప పెట్టడానికి చూస్తుంటాడు. చాలాసేపు కూర్చుంటాడు. ఆయన ఎక్స్పర్ట్. సో అది ఆయనకైనా టైం పడుతుంది, ఆయనకు తెలుసు ఆ విషయం. కానీ ఇంకోతను ఏంటంటే క్రియేటివ్ వేగా థింకింగ్ చేసి జస్ట్ ఒక రాడ్ మీద ఫెవిస్టిక్ అతికిచ్చేసి వాటర్లో పెడేస్తే ఇమీడియట్గా అది చేపలు వచ్చి అతుకుంటాయి. అంటే ఇక్కడ ఆయన థింకింగ్ డిఫరెంట్. అంటే క్రియేటివ్గా ట్రై చేద్దాం అన్నాడు, సక్సెస్ అయిపోయింది, ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఆలోచన అనేది ఎవరికైనా ఉంటుంది, బట్ దాని క్రియేటివ్ వేలో కరెక్ట్ వేలో తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో క్రియేటివ్ వేలో ఎట్లా ఆలోచిస్తామో దాన్ని ఇంప్లిమెంటేషన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో దాన్ని కరెక్ట్గా వేలో ఆలోచించుకొని ఇంప్లిమెంటేషన్ చేసామనుకోండి ఎవరైనా సక్సెస్ అవుతారు అన్నమాట. క్రియేటివ్ థింకింగ్ అనేది దాంట్లో అంత పవర్ ఉంటుంది. సో దాన్ని డెవలప్ చేసుకోవాలంటే మనం తినే ఫుడ్స్ కూడా దానికి సంబంధించేది మనం వాడాల్సి వస్తుంది. ఏది మన అక్రోడ్ కానీ ఒమేగా 3. సో ఇవన్నీ ఏంటంటే మెమరీ పవర్ డెవలప్ చేయడం అన్నమాట. క్రియేటివ్ థింకింగ్ ఆటోమేటిక్గా మనకి క్రియేటివిటీ అనేది థింకింగ్ పవర్ పెరుగుతుంది అన్నమాట. సో మెడిటేషన్స్ ఇవన్నీ చిన్నప్పటి నుండే స్టార్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే పిల్లలు అది వాళ్ళు చేసే ఊర్జా వస్తుంది అన్నమాట. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.